అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సైకో పార్టీ, సైకో నాయకులు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు మెగా డిఎస్సిపై అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఒక్కసారి గమనిస్తే జరిగినటువంటి 16,347 నియామకాల్లో ఎక్కడ కూడా ఏ ఒక్కరు కూడా కోర్టుకు వెళ్ళినా కూడా ఎక్కడ స్టేలు కూడా రానటువంటి పరిస్థితులు. ఈరోజు తాను అధికారులు ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జెన్జీ పేరుతో బ్లేడ్ బ్యాచ్లను, గుట్కా బ్యాచ్లను, మాఫియాలను తీసుకొని మెగా డిఎస్సి మీద అవాకులు చవాకులు పేలుతున్నటువంటి పరిస్థితులు చాలా బాధాకరం. సవాలు చేస్తే సమాధానం చెప్పడానికి ఎవరు రారు, ప్రశ్నలు అడిగితే సమాధానం ఉండదు. దుష్ప్రచారం ఫేక్ మీడియా ద్వారా ప్రతిరోజు జరుగుతూ ఉంది. నియామకాలు చేసినటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా వాళ్ళు ఈరోజు ఉపాధ్యాయులుగా పిల్లలను చదివించుకొని అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత కూడా పాఠశాలలు నడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేయడం. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మెగా డిఎస్సి పేరుతో దగా మాటలు మానివేయండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీ చరిత్రలో ప్రతి ఒక్కటి కూడా అబద్ధమే. వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టుకే ఒక అబద్ధం. చనిపోయినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినటువంటి వెంటనే సంతకాలు చేసుకునేటువంటి ప్రయత్నం కానీ, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజల ఇసుక మాఫియా పేరుతోనో వైన్ మాఫియా పేరుతోనో ఏ విధంగా ప్రజలను దోచుకున్నారో ఒక్కసారి గమనించాలి. వాలంటీర్ల పేరుతో నియామకాలు చేపట్టి అది కూడా తన పార్టీకి సంబంధించినటువంటి సైకోల్ను నియమించుకున్నటువంటి పరిస్థితులు కానీ, ఈ విధంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయడం ఈరోజు కొత్త ఏం కాదు. మా నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి 148 రోజుల్లో మీ ప్రభుత్వంకి చేతకానటువంటి డిఎస్సిని కండక్ట్ చేసి 16,347 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత నారా లోకేష్ గారిది, కూటమి ప్రభుత్వానిది. ఈరోజు డిఎస్సి అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే డిఎస్సి.